ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్, ఆయన వైఫ్, ఆయనకి న్యూమరస్ ఫ్యాన్స్ ఉన్నారు, అసలు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు బయటకు వెళ్తే. ఆయన వైఫ్ నాగశౌర్యకి చాలా పెద్ద ఫ్యాన్ అంట. అవునండి. ఆవిడ కాలర్ ట్యూన్ కూడా నాగశౌర్య సినిమా కాలర్ ట్యూన్ వచ్చినప్పుడల్లా పెట్టుకుంటారంట. చెప్తారా ఎవరు? తెలియదండి అసలు. ఎన్టీఆర్ గారి వైఫ్ కదండి. అవునా? నాకు తెలియదండి. అసలు మీ సినిమాలంటే చాలా చాలా మీకు చెప్పలేదా ఇప్పుడు ఆవిడ? నాకు చెప్పలేదండి. ఇప్పుడు నేను చెల్లి అని పిలుస్తూ ఉంటాను ప్రణతిని. సో ఎప్పుడు చెప్పలేదు యాక్చువల్లీ. అసలు ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ నాకు ఒకటి గుర్తొచ్చిందండి. జనరల్గా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకళ్ళు ఎవరన్నా కొత్తగా డెబ్యూ చేస్తున్నా, ఒక సినిమా చేసినా, వాళ్ళకి ఏదో బీరకాయ పీచు సంబంధం ఏదో ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇండస్ట్రీలో కొంచెం హెల్ప్ చేయండి, ప్రమోషన్ చేయండి, మా ఈవెంట్కి రండి, లేకపోతే మా గురించి ఒక ట్వీట్ వేయండి అంటారు. మీరు నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ ఫ్యామిలీకి మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ యాక్చువల్గా. ప్రణతి గారితో బాగా క్లోజ్. అది చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఎన్టీఆర్ గారితో ఒక చాలా ఇయర్స్, మీ టీనేజ్ దగ్గర నుంచి బాగా సంబంధం ఉంది మీకు. అసలు మీరు అంటే బాగా ఇష్టంగా ఉంటారు. మరి ఎప్పుడు ఎక్కడా కూడా అది వాడాలి, అది వాడుకుని మనం ఎంతో కొంత అది తెచ్చుకోవాలనేది ఎక్కడా కనపడదు. ఎక్కడా కూడా ఎప్పుడు మిస్యూజ్ చేయలేదు. మిస్యూజ్ అంటే యూజ్ కూడా చేయలేదు. అవును. ఎందుకలా? నాకు తారక్ అంటేనే ఇష్టంతో పాటు గౌరవం ఎక్కువ. నాకు ఐ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే 25 yearsకే సూపర్ స్టార్ అయిపోయారు. లైక్ మెగా 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 ఒక జనాలు వచ్చేసి ఆంధ్ర వల్ల రిలీజ్ కానీ, ప్రజల ఆదరణ కానీ, పెద్ద పెద్ద సినిమా 25 yearsకి టోటల్ కొట్టి మనుషులు చంపేస్తుంటే మనం నడిచేస్తున్నాం. అలా నమ్మించేశారు. సో అప్పటి నుంచి తెలిసిన వ్యక్తి చాలా మంది కెరియర్స్ రాంగ్ రూట్లో తీసుకెళ్తూ ఉంటారు. అప్పటి చూసిన సక్సెస్ 35, 38 వచ్చింది అనుకుంటూ ఇప్పటికీ అలాగే ఉండి అలాగే మెయింటైన్ చేయడం అనేది మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్. సో అది నేను రెస్పెక్ట్. సో ఆ రెస్పెక్ట్తో నేను నిజమైన అభిమాని అయితే నేను ఆయన తలెత్తుకున్న ఆడియో రిలీజ్కి వచ్చేంత వరకు నేను సినిమాలు చేసి ఆ రోజు మాత్రం ఘనంగా తీసుకొస్తాను ఎన్టీఆర్ని. ఎన్టీఆర్ గారితో మీకు స్పెషల్ ఫోటో ఒకటి ఉందంట కదా, అది కూడా అలాంటి రోజే రిలీజ్ చేయాలని ఇలా డిసైడ్ అయ్యారంట కదా? ఎప్పుడు నేను ఆ ఫోటోని బయటికి పెట్టలేదు. అండ్ రేరెస్ట్ ఫోటో అండి. ఆ ఫోటోకి ఒక 10 నిమిషాలు జ్ఞాపకం ఉంది నాకు. అవునవును.